నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో అయ్యో, పండగ అయిపోయింది. సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు. గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం. అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంత మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే 6వ ఇంట్లో మనకి ఈ రాశికి అధిపతి కూడా ఉన్నారు. అలాగే మనకి 2nd and 11th లార్డ్, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ నెలలో. అంటే ఏంటంటే మూమెంట్ ఉన్నాయి కదా, మరి 2 ప్లానెట్స్ మూమెంట్ ఉన్నాయి, అలాగే మార్స్ జూపిటర్ ఏమో డైరెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి కనుక తప్పక స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొంత ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. మనకి తెలుసు గోల్డ్ కూడా అందులో ఎక్కిపోయింది. అవన్నీ ఏంటంటే మనం చూసామంటే చాలా ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి సేవింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ నెలలో కొంతవరకు వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే కేతు 2nd హౌస్లో, అంటే సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతాయి, అంటే ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువే ఉంటాయని చెప్పాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు జూపిటర్ ఏమో ఇక్కడ డైరెక్ట్ అవుతున్నారు, అది 10వ ఇంట్లో.
అండ్ మనం చూసామంటే ఆయన తప్పక కెరియర్కి సపోర్ట్ ఇస్తారు. అంటే ఏంటి, కెరియర్ ఆపర్చునిటీస్ అనేది ప్lenty వస్తాయి. అలాగే కెరియర్లో మీరు చేసే పనిలో మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే దానికి తగిన ఫలితం అనేది ఈ నెలలో కనిపించట్లే, ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే ఏంటి, కుజుడు కూడా మనకి ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారు, 11th హౌస్లో ఉన్నారు. సో టిల్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఫిబ్రవరి, అంటే ఏంటి సెకండ్ వీక్ నుంచి ఇంకో 2 వీక్స్ అనుకుందాం, లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఫిబ్రవరి కొంతవరకు బాగుంటుంది. ఓరట అంటే ఏంటి, కొంత సేవింగ్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే మెరుగు అంటాం కదా, ఒక చిన్న షైన్ అనేది కనిపిస్తుంది. సో తప్పక బాగుంటుంది. మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఆఫ్టర్ 12th అనుకుందాము. ఈ రాశికి అధిపతి ఏమో మనకి 7th వస్తున్నారు, శనితో పాటు ఉంటున్నారు. సో తప్పక ఏంటంటే ఎవరికైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉండి లేకపోతే లాంగ్ టర్మ్ కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలనే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పాను కదా, ఆ 2 వీక్స్ ఆ 15 days. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. మేజర్ చేంజెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఇట్లా పాజిటివ్ దారిలో తీసుకెళ్ళడానికి కెరీర్ పాత్లో. సో తప్పక ఏ పాత్లో ఉన్నా, చేసే పని అయినా సరే ఏ పాత్లో ఉన్నా కూడా సెకండ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ నుంచి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు నేను చెప్పినట్టు అనుకూల పరిస్థితి అనేది ఉండదు. కానీ వాళ్ళ పార్ట్నర్కి, దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్ అంటే మన లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. షైన్ అనేది ఉంటుంది, స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అలాగే ఎక్కడ ప్రాబ్లం అంటే మైనస్ ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కొంతవరకు ఖర్చులు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఖర్చులు అని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి రాహు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు, అంటే 8th లో ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే ట్రావెలింగ్ అదొకటి బాగా ఇస్తుంది, శ్రమ బాగా ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటి మనం చూసామంటే ఖర్చులు బాగా ఇస్తుంది. అంటే ట్రావెలింగ్ కూడిన శ్రమతో కూడిన ట్రావెలింగ్ అనొచ్చు, లేకపోతే పని ఎక్కువయ్యి బాధ్యతలు ఎక్కువయ్యి శ్రమ పడ్డం అనేది కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే వీనస్ మనం చూసాము అంటే 10th లో 8th లో పడ్డాడు. సో కొంతవరకు ఏంటంటే అక్కడ ప్లస్లు ఉన్నాయి, అక్కడ మైనస్లు ఉన్నాయి. ఆపర్చునిటీస్ వస్తాయి, అటు ఏంటంటే శ్రమ పడే యోగం రెండూ ఉన్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది తెచ్చుకోవాలి. అంటే ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామో అనేది తెలుసుకోవాలి. సో ఎందుకంటే మనం ఖరీదైన వస్తువులు కొనుక్కుంటే ఆనందమే, లాంగ్ టర్మ్గా ఆనందం పడతాం. కానీ ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళకి. సో 8th లో పడ్డాడు కనుక కెరియర్ విషయంలో కూడా సపోర్ట్ అనేది కొంతవరకు ఉంటుంది, కానీ కొంతవరకు ఉండదు. అంటే మిశ్రమ ఫలితాలను అందుకే చెప్పాం. వీళ్ళు కూడా తప్పక ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి. ఏం చేయాలి అంటే శనికి ఫస్ట్ దానం చేయడం అనేది సాటర్డే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 7th హౌస్లో ఉన్నాడు. అండ్ ఆల్సో మెర్కురీ కూడా 2nd and 11th లో ఉన్నాడు కనుక కొత్త ఆపర్చునిటీస్ వచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేప్పటికీ కొంత ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్గా వెళ్ళమని చెప్తాం. సో ఇవన్నీ చేసుకుని జపాలు కానీ లేక పూజలు కానీ ఎస్పెషలీ నవగ్రహాలకి చేయడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఒక ప్లాంట్, ఒక ఎనీ ప్లాంట్ మన గార్డెన్లో అయినా సరే వేరే ఎక్కడైనా సరే ప్లాంట్ నాటడం చాలా మంచిది. అండ్ ఆల్సో గోవుకి తప్పక పూజ చేయాలి, ఆహారం కూడా పెట్టాలి, పూజ చేయాలి సండే అది. అండ్ ఆల్సో ఎప్పటికైనా తిలకం పెట్టుకోవడం, ఎల్లో కలర్ టర్మరిక్ తిలకం అంటాం, సో పెట్టుకోవడం మంచిది అనమాట. అంటే గంధం అంటూ ఉంటాం కదా, ఎలాగో హనుమంతుడికి చేయమంటాం, మనం శనికి చేయమంటున్నాను కనుక సాటర్డే తిలకం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అదే కలర్ కదా సన్ కూడాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, ఆదిత్య హృదయం తప్పక చదువుకోవాలి. హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం సండే చాలా మంచిది అనమాట. ఓకే, సో సింహరాశి వారికి కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు చెప్పారు, వాటిని ఒకసారి నోట్ చేసుకోండి. రెమెడీస్ చెప్పారు చాలా వరకు, ఆ రెమెడీస్ అన్నిటిని ఫాలో అవుతూనే వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకొని ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ మీకు పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.